ఇక భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీతో కలిసి భేటీ అయ్యారు. రష్యా అధ్యక్షుడికి ఆతిథ్యం ఇచ్చిన భవనం హైదరాబాద్ నిజాంలో కట్టింది. దేశాధినేతలతో దౌత్య సంబంధాలకైనా, విదేశీ ప్రముఖులతో చాపీయ చర్చలకైనా, విలేకరుల సమావేశాలకైనా, ముఖ్య కార్యక్రమాలకైనా అన్నింటికీ అదొక తిరుగులేని వేదికగా మారింది. దాని పేరే హైదరాబాద్ హౌస్. ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ హౌస్ వెనుక ఎన్నో విశేషాలున్నాయి. నిజాం కళల సౌధంగా రూపుదిద్దుకున్న ఈ కట్టడం దేశ రాజధాని నగరంలో హైదరాబాద్ దర్పణానికి ప్రతిబింబంగా నిలుస్తోంది. 1926లో ఈ హైదరాబాద్ హౌస్ నిర్మాణం ప్రారంభం కాగా 1928లో పూర్తయింది. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీనిని ప్రారంభించారు. అప్పుడు దీనికి అయిన ఖర్చు 2 లక్షల పౌండ్లు. అప్పుడు అధికారంలో ఉన్న బ్రిటిషర్లు దేశ రాజధాని ఢిల్లీకి మార్చగా తన ఖ్యాతికి తగ్గట్టుగా అలీ ఖాన్ దీనిని నిర్మించుకున్నారు. ఇక ఆ సమయంలో అత్యంత ధనవంతుడిగా ఉన్న ఆయన తన స్థాయికి ఏమాత్రం తగ్గకుండా వైస్రాయ్ హౌస్ పక్కనే దీనిని ఏర్పాటు చేయాలని భావించగా బ్రిటిష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. ఇక చివరకు వైస్రాయ్ హౌస్ కు 3 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ హౌస్ నిర్మాణం చేపట్టారు.